జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అస్మిత ఖేలో ఇండియా జిల్లా స్థాయి మహిళా అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా ప్రారంభం కాగా ఈ కార్యక్రమానికి జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమిళ్ల వాణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడానికి అస్మిత లీగ్ ఒక అద్భుతమైన వేదిక అని కొనియాడారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో రాణించి జిల్లాకు దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ అరవ లక్ష్మి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ ముత్యం రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ టీజీ విశ్వప్రసాద్, అసోసియేషన్ ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు. ఇప్పుడు మన జగిత్యాల అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ ముత్తారెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. వెంకటలక్ష్మి ఫిజికల్ డైరెక్టర్ 22వ వార్డ్ కౌన్సిల్ వాళ్ళకి 300 మీటర్ అక్కడ స్టార్ట్ అవుతుంది. మేడం చిన్న కోరిక మరి ఏంటంటే లాంగ్ జంప్ ఇక్కడ దుంకాలంటే, ఎందుకంటే ఇక్కడైతే సెంటర్ అయితే జైత్యాలు అయితే మేము ప్రతిసారి కోట్లను మెట్పల్లి పెట్టాల్సి వస్తే అందరికి బస్ కిరాయిలు అవి ఇబ్బంది అవుతుంది. చిన్నారు అంటారు పేరెంట్స్ కానీ వాళ్ళు, సార్ సెంటర్లో పెట్టండి జైత్యాలంటే లాంగ్ జంప్ లేకపోవడం మాకు ఇబ్బంది అయింది. అన్నగారి దృష్టికి తీసుకొచ్చినాము. మేడం గారి తోటి తీసుకొని మనం చేద్దామని చెప్పి అన్నగారు అన్నారు. స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ గేమ్స్ లో పాల్గొంటున్న విద్యార్థులందరికీ వెల్కమ్, ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జిల్లా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి, సెక్రటరీ ముత్తు సార్ గారికి, ముత్తయ్య రెడ్డి సార్ గారికి, ఈ కార్యక్రమం వేదిక పైన పీటీ సార్లకి, కౌన్సిలర్లకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్పోర్ట్స్ ఆడడం ద్వారా పిల్లల్లో మానసిక శక్తి కూడా పెరుగుతుంది. స్ట్రెంగ్త్తో పాటు మానసిక శక్తి కూడా పెరుగుతుంది. ఈ సెల్ ఫోన్లు ఇలాంటి గేమ్స్లో టైం వేస్ట్ చేయకుండా ఇలాంటి స్పోర్ట్స్ ఎంచుకున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, ఇలాగే మీరు స్పోర్ట్స్ ఆడుతూ నేషనల్స్కి కూడా ఎంపిక అయ్యేలా కృషి చేయాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ.